ఒక బాబు పెద్ద బాబు సీఏ చేస్తున్నాడు, రెండో బాబు మొన్న అడ్వాన్స్ రాశాడు, మెయిన్స్లో రాశాడు, అడ్వాన్స్ క్వాలిఫై ఉన్నాడు. నాకు వస్తుందని మేము తర్వాత అభిషేకం. నేను కొంతకాలం ఒక ఇంట్లో పనిచేశాను. ప్రజెంట్ ఇక్కడ దొనపట్లోనే కిరాణా షాప్ పెట్టి మెయింటైన్ చేస్తున్నాము. మా మిస్సెస్ పేరు లక్ష్మి అండి. మా పాప వినీలాశ్రీ డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతుంది ఇప్పుడు. మా బాబు ఉన్నాడండి, వాడు రాలేకపోయాడు, జూనియర్ 10th. నా పేరు మనోహరం, మా ఆవిడ లక్ష్మి. మా పాప సౌజన్య బీటెక్ ఇంజనీరింగ్ చేసింది. మా పాప ఎంకాం చదువుతుంది. మా అబ్బాయి ఏమో బీటెక్ ఇంజనీరింగ్కి ట్రైనింగ్ అవుతుంది. నా పేరు బృందం. మా ఇద్దరు పాపలండి. మా బాబు పాలిటెక్నిక్ చదువుతున్నారు, వికేఆర్ విఎన్బిలో. పాపము ఇంటర్ పాస్ అయింది, ఫస్ట్ క్లాస్. మా మిస్సెస్ పేరు దేశమల సునీత, నా పేరు దేశమల అభిషేకం. మా ఇద్దరు పాపలు, భార్య పేరు అవిశ్వరూపం, నా పేరు రత్నం, చిన్నపట్ల పెద్ద పాప. అలాగే ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది. నేను బాగా ఉన్న స్కూల్లోనే 5 తరగతి చదివి బాగా ప్రశ్నలు వస్తాయి. ఎందుకన్నా అందువల్ల నేను చదివలేదు. మీడియా రోజున ఒక పండుగ దినలాగా ఉంది ఇక్కడ. మైక్ దగ్గర పెట్టి ముఖ్యంగా ఈ యొక్క చేసిన శ్రీదేవి గారికి ముఖ్యమైన ధన్యవాదాలు. నా పేరు సుధాకర్ రావు. మాకు బాబు పాప 10th అవుతుంది. నేను ఆటో డ్రైవర్కి. చందాబాబు. మా భార్య పేరు సూజమ్మ. మా పాప బాబు. మా పాప 2nd ఇయర్ అయిపోయింది, బాబు 1st ఇయర్ అయిపోయింది. ఏ ఫస్ట్ ఇయర్ ఏ సెకండ్ ఇయర్ ఎంఎస్సీ బాబు. ఇంటర్మీడియట్ డిగ్రీనా? ఇంటర్మీడియట్ డిగ్రీ చెప్పాలా? భార్య పేరు కవిత, ఒక పాప ఒక బాబు. పాప పేరు మేఘన, బాబు పేరు లోహిత్ సాయి. ఒకసారి లేడీస్ అండ్ జెంట్స్ అందరికీ నా నమస్కారాలు. ఐదేంటంటే ఐదేంటంటే రూమ్లో నేను కూర్చున్నా, అక్కడ డ్రిల్ అవర్ జరుగుతుంది. కూర్చోవడం నాకు తప్పే కదా, సాయసి పెట్టారండి. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నాకు మొత్తం ఇచ్చేస్తూనే ఉంటాను. అయితే మనసులో పడిపోయింది, బ్రెయిన్లో మాత్రం బాగా పడిపోయి ఉంది. అది ఆయి పెట్టి తప్పు నాదే మరి జరుగుతుంది కదా, అనుభవాలన్నీ తర్వాత చెప్తాను. జరగకూడదు. అలాగే బాబురావు గారు రోజు కనపడుతూనే ఉంటారు. అయితే నా ఆటోలో నలుగురు కూర్చుంటారు, రోడ్డు అమ్మట. ఆ రోజు కష్టం, ఈ రోజు కష్టం, నడుస్తూ ఉంటాను. అయితే నేను నడుస్తుంది కాకపోయినా కనపడతారా లేదని మాట్లాడలేకపోతాను. అయితే నడుస్తుండగా నా ఆటోలో కూర్చున్న నలుగురు అయితే బాగా చెప్పేవాళ్ళండి. ఇంగ్లీష్లో మాత్రం మనం ఆటో కావడానికి కారణం ఏంటంటే మనం తిరగవటానికే కారణం. చెప్పడంలో మాత్రం బాగా చెప్పారండి. ఇంగ్లీష్ మాట్లాడితే అలాగే చెప్పేవాళ్ళు. అయితే ఆ రోజు కష్టం, ఈ రోజు కష్టం. అయితే నేను చదివి 30 సంవత్సరాలు, మేము 29 అయ్యింది. నాకు 30 ఎక్కిందంటే అప్పుడు 16, 46 సంవత్సరాలు. నేను ఆటోకి వచ్చి 15, 46, 15, 50, 60 దగ్గర మినిమం ఆయనకి 75, 80 అంటే అయినా కష్టం ఇవ్వాలా. నిన్న మనం కూడా చూసుంటా, రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఆటోలో కూర్చున్న నలుగురు, ఒక మనిషి నడితే నేను నలుగురికి చెబుతూ ఉంటానండి. ఆయన చేసిన విద్య లాంటిది, అంత బాగా. అయితే మనం ఎవరో కాలేకపోయాం. అయితే మనం మా తల్లిదండ్రులు అలా చెప్పారు, చదివేయాలని చెప్పారు, కానీ అయితే అవలేకపోయాను. నా తప్పేం లేదు. అయితే ఆటో తోలుతున్నా ప్రస్తుతానికి. ఆయన కష్టం ఆ రోజు కష్టమే, ఈ రోజు కష్టపడ్డారు, కష్టపడుతూనే ఉన్నారు. విశ్వభారతిలో చెబుతున్నారంటే మన స్కూల్లో కంటే ఇంకా స్పీడ్గా చెప్పాలి. అలాంటి పర్సంటేజ్ రావాలంటే మరి అంత కష్టపడుతున్నారు. సరే, మా ఫ్యామిలీ డీటెయిల్స్, మా అమ్మాయి డీటెయిల్స్ అంతా మా అమ్మ హౌస్ వైఫ్, నేను బీటెక్ కంప్లీట్ చేశాను. అండ్ మా చెల్లి రమ్య నేను ల్యాబ్ టెక్నీషియన్కి ప్రిపేర్ అవుతుంది. 30 years తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం హ్యాపీగా ఉంది. రెండో అబ్బాయి పాలిటెక్నిక్ గారు, భార్య కల్పన, నాకిద్దరు కొడుకులు కళ్యాణ్, కార్తీక్. కళ్యాణ్ పెద్దలు, 5
చిన్నాడు పాలిటెక్నిక్ పూర్తయి మొత్తం హైదరాబాద్ ఉంది. శ్రీనివాసరావు, నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. మా భార్య హౌస్ వైఫ్. నేను న్యాయవాదిగా గుడివాడ కోర్టులో వర్క్ చేస్తున్నాను. బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసు ఏ కేసు అయినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదన్నా మన వాళ్ళకి ఏదైనా సలహాలు సందేహాలు ఏదన్నా కావాలన్నా నాకు ఫోన్ చేసిన వెంటనే మీరు ఏ టైంలో ఫోన్ చేసినా నేను స్పందించి మీకు సత్వరం మీకు కావాల్సిన విషయాన్ని మీకు తెలియజేస్తానని, అలాగే నా ఇక్కడ వేదిక ఇచ్చిన మన డ్రాయింగ్ మాస్టర్ గారికి, నారా బాబురావు గారికి వాళ్ళు నా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి మనందరికీ ఇక్కడ చాలా కలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మీకు ఏదైనా సలహాలు సందేహాలు విషయాలు కోర్టు వ్యవహారాలు కావాలన్నా మీకు ఏ టైంలో అయినా నాకు ఫోన్ చేసినా మీకు నేను ఫ్రీగా ఏదైనా కేసు ఉన్నా సరే నా ఫ్రీగా ఉన్నా. తెలుగు మాస్టర్ ఎప్పుడు సేమియాలు చేయమంటారా, ఎప్పుడు సాపులు అల్లమంటారా పరిగెత్తాడు. అప్పుడు నాకు 7th క్లాస్ నుంచి కూడా ఎలక్ట్రికల్ అంటే బాగా ఇంట్రెస్ట్. 10th క్లాస్ చదువుతుంటే కూడా సైన్స్ మాస్టర్ గారు నాగరాజు నీకు చదువులు అన్నా ఏదైతే ఇంట్రెస్ట్ చూపించేవా దాని మీద నిమగ్నం ఉండన్నారు. అట్లాగే నేను ఎలక్ట్రికల్ చేస్తున్నాను. మ్యారేజ్కి లైటింగు, సౌండ్ సిస్టమ్, ఆల్రెడీ వర్క్ జనరేటర్ సార్ నాకు ఉన్నాయి. అదే వృత్తి కూడా నా పెద్ద కొడుకు వచ్చింది. మా చిన్నాడు మరి ఐటీ చేస్తున్నాడు, ఫస్ట్ ఇయర్. మా పాప 2nd ఇంటర్. మా మిసెస్ గారు లేరు, కాలం చెల్లింది. మరి వాళ్ళు పెట్టుకుని నేను ఉన్నాను. వచ్చిన గురువు గారికి, నా ఫ్రెండ్స్కి నా హృదయపూర్వక వందనాలు. నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ తర్వాత కరస్పాండెంట్ డిప్లొమా చేస్తున్నాను. నేను ఏలూరులో గోకుల్ కృష్ణ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్, నేను హౌస్ వైరింగ్ కానీ, తర్వాత సెల్ ఫోన్ మొబైల్స్, తర్వాత ఇంటర్నెట్ కేబుల్స్ కానీ అవన్నీ ఓన్ షాప్ నాది. అది కాకుండా నేను సైడ్ బిజినెస్గా గోకుల్ డైరీ ఫామ్ కూడా ఉంది. నేను అవి 2 కూడా రన్ చేస్తున్నాను. మా పాప పేరు శ్రీ గోకుల్, మా బాబు పేరు వెంకట సాయి కృష్ణ యాదవ్, మా భార్య పేరు పద్మజ. మిరిమాల సత్యనారాయణ. నాకు 3 అబ్బాయిలు, రవితేజ, హరిబాబు, గోపీనాథ్. రవితేజ హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడండి. సెకండ్ అతను హరిబాబు ఇంజనీరింగ్ 2nd ఇయర్ మెకానికల్, 3rd ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యండి. మా మిస్సెస్ పేరు సుబ్రహ్మణ్యేశ్వరమ్మ. నిర్మల. అరే బాబు రంగారావు వాళ్ళ అబ్బాయి రండి నాన్న. దిగుబడి ఎలాగరా పుట్టుకుంటా. గట్ట సాల్మన్ రాజు, మాది సొంతూరు తుమ్మలపల్లి. అయితే నేను ఇప్పుడు జంక్షన్లో ఉంటున్నాను. నా డ్రెస్ సపరేట్గా కనబడుతుంది నీకు. నేను చర్చి పాస్టర్ని. నేను BSc చదివాను. తర్వాత థియాలజికల్ మరి బ్యాచులర్ ఆఫ్ థియాలజీ చేసి ఇప్పుడు కాన్మూరి CSI సంఘాల్లో 7 సంఘాలలో పాస్టర్గా పనిచేస్తున్నాను. నాకు నా భార్య పేరు జోషి కుమారి. నాకు 3 కుమారులు. పెద్ద బాబు పేరు ప్రేమసాగర్, మరి బీటెక్ చేస్తున్నాడు. 2nd బాబు పేరు కృపాసాగర్, కరుణాసాగర్. కృపాసాగర్ ఏమో ఇంటర్ చదువుతున్నాడు, కరుణాసాగర్ ఏమో 5వ తరగతి చదువుతున్నాడు. నేను ఇప్పుడు ప్రస్తుతం ఏలూరులో క్రిస్టియన్ థియాలజికల్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ మరి దేవుని సేవ చేస్తున్నాను. నాకు ఇంతటి స్ఫూర్తినిచ్చిన మా గురువర్యులకు మరి వారికి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నా. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. గోసాల సుబ్బయ్య, నేను గుడివాడ రైతు బజార్లో షాపు రన్నింగ్ చేస్తున్నాను. మా మిసెస్ పేరు గోసాల కుమారి, మా పాప పేరు కావ్య, కవిత. పేరు ఏం చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్, 2nd ఇయర్ చదువుతున్నాను. డిగ్రీ ఎల్పీడి స్కూల్. నా పేరు కొడాల నాంచార్య. నేను హైదరాబాద్ రెడ్డి ల్యాబ్స్లో చేస్తున్నాను గత 20 years బట్టి కూడా. నాకు మా మిస్సెస్ లక్ష్మీ భవాని, అబ్బాయి కే ఉదయ్ కుమార్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నాడు. పాప 10th క్లాస్ ఇప్పుడే ఎగ్జామ్ రాస్తుంది. హలో, మా ఆవిడ పేరు కే నాగమణి, హౌస్ వైఫ్. మణికంఠ కాలేజీ బస్సు చిన్న ఆయన దనికొండ ఇంజనీరింగ్ ఫైనల్. మా ఆవిడ పేరు గుజ్జులమూడి రజనీ కుమారి. నాకు 2 పిల్లలండి, ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లడు. పిల్లవాడేమో సివిల్ ఇంజనీర్ చేస్తున్నాడండి, తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు. పిల్లేమో గుంటూరు జిల్లా వినుకొండలో టీచర్ ట్రైనింగ్ చేస్తున్నాడు, TTC.
నేను ప్రస్తుతానికి మొదటిదా సోమ కంపెనీలో సివిల్ సూపర్వైజర్ పనిచేసానండి. ఇప్పుడే ప్రస్తుతానికి వచ్చాను. మొన్న నెల రోజులు ట్రాక్టర్గా తోలుకుంటున్నాను సొంత బాగా. తర్వాత వీళ్ళుంటే కేరళ వెళ్ళమన్నారు సోమ కంపెనీ కూడా, ఇక్కడికి వెళ్దామని ప్రయత్నిస్తున్నాను. మా భార్య పేరు సుజాత, ఒక పాప ఒక బాబు. పాప అగ్రికల్చర్ డిప్లొమా చేస్తుంది. ఆమెకి హాలిడే లేనందువల్ల ఫ్యామిలీతో రాలేకపోయినా అందుకు చింతిస్తున్నాను. బాబు విన్నర్ 9th కంప్లీట్ అయ్యి 10th వచ్చాడు. ఈ స్థాయికి మేము రావడానికి మరి మన యొక్క గురువర్యులుగా దీవెనలు ఆశించలేదని చెప్పి సభాపూర్వకంగా మనం చేస్తూ, నేను వరంగల్ జిల్లా ఒక మిషనరీ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇది స్థితిగతి. థ్యాంక్ యూ సార్. మాది ఊరిరాల, ఇక్కడ నందివాడలో నేను చదువుతున్నాను. నా భార్య పేరు కుమారి, నాకు 2 బాబులు కుమార్తె. బాబు డిగ్రీ అయిపోయింది, రెండో బాబు డిగ్రీ మన ఎగ్జామ్స్ రాశాడు. పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్. నాకు వాళ్ళు షూరిటీ షాపు దాన్ని చేసుకుంటాను. నా పేరు నల్లగడ్డ జగన్మోహన్రావు, నేను ఆరోగ్య డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. మా మిస్సెస్ పేరు చెప్పారు తిరిగి నాగేంద్ర కుమార్, బీటెక్ కంప్లీట్ అయిపోయింది. భవానీ సెకండ్ మేడం దగ్గర నుంచి కూడా దిగొచ్చు. మా హస్బెండ్ నేమ్ ప్రసాద్. మాకు ఒక బాబు సందీప్, ఎంఎస్ చేస్తున్నాడు, యుఎస్లో ఉన్నాడు. మా వారి పేరు శ్రీనివాసరావు, నాకు ఒక బాబు. నా పేరు బోనం కృష్ణకుమార్. మా పాప సీనియర్ ఇంటి చదువుతుంది, మా బాబు జూనియర్ ఇంటి చదువుతుంది. బాబు ఒక పాప. బాబు ప్రశాంత్ కుమార్ అండి, ఢిల్లీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు లింగరాజ్ యూనివర్సిటీలో. పాప 10th క్లాస్ కంప్లీట్ చేస్తుంది. మాకు ఒక బాబు పేరు రఘువంశీ. ఏం చదువుతున్నారు చెప్పలేదు. నేను మాగంటి హాస్పిటల్ నర్స్గా జాబ్ చేస్తున్నాను. మా వారి పేరు కృపాష్. సుకుమాదేవి గారు, మీరు మీ ఫ్యామిలీ లైన్లో ఉన్నారు. కృపాష్ సంగీత్, ఇక్కడే 10th క్లాస్ చదివాను, స్కూల్లోనే చదువుతున్నాను. నెక్స్ట్ సుజాత కాదిరెడ్డి. మా పేరు సుధాకర్. నాకు ఒక బాబు డిగ్రీ అయిపోయింది. మేము హైదరాబాద్లో మా హస్బెండ్ పేరు ఓబుల్ రెడ్డి, నాకు 2 బాబులు. పెద్ద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, హుండాయిలో క్యాంపస్ సెలక్షన్ వచ్చింది. చిన్న బాబు ఇప్పుడు 10th క్లాస్. హిమవంత్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి. పేరు కనకదుర్గ. మా హస్బెండ్ చనిపోయారు. నాకు ఒక పాప 7th, మ్యారేజ్ అయ్యింది. మన బ్యాచ్లో ఫస్ట్ అమ్మమ్మ. నా పేరు రాముడు విజయలక్ష్మ. మా వారు జీ శామ్యుల్, ఆయన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా చేస్తున్నారు. నేనేమో ప్రైమరీ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. శ్రీనివాసరావు గారు ప్లస్ అందరు గురువులు చెప్పిన ఆ చదువు వల్ల మేము ఈ స్థితిలో ఉన్నాం. ఇంకా వాళ్ళు చెప్పింది ఇంకా డెవలప్ అయ్యేవాళ్ళేమో. కొంచెమే విన్నాను, అందుకనే అలా ప్రైమరీలో నేను పుట్టాను. ప్రమోషన్లో ఉన్నాను ఇంకా దగ్గరలో. నాకు 2 బాబులు. చిన్న బాబు పేరు సుభాష్, పెద్ద బాబు పేరు ప్రభాస్. 5th and 2nd చదువుతున్నారు. థ్యాంక్ యూ అందరినీ. మర్చిపోయింది ఆ పాప చెల్లి వాళ్ళ పాప. వెరీ గుడ్. థ్యాంక్ యూ. గురువర్యులకు ధన్యవాదాలు. ఫస్ట్ ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి, మరీ ముఖ్యంగా ఇక్కడికి అటెండ్ అయిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. నా పేరు ప్రభాకర్, మా మిసెస్ పేరు లక్ష్మి, నాకు 2 పాప పేరు డెన్సీ, బాబు ప్రతిదానికి డాక్టర్లు పిల్లలు ఇంకున్నంత వరకు, కాగితాలు ఖాళీ ఉన్నంత వరకు మందులు రాస్తూనే ఉన్నారు. అలాగే ప్రతి జబ్బుకి కూడాను ముందు ఎక్స్రే, ఆ తర్వాత స్కానింగ్, ఆ తర్వాత ఎంఆర్ఐ వగైరా టెస్ట్ అన్ని కూడా రాస్తున్నారు. మన ఇల్లు గుల్లైపోతుంది ముందు, దాంతోపాటు ఆ బిళ్ళ మింగి మన ఒళ్ళు కూడా గుల్లైపోతుంది.
వచ్చే జబ్బులన్నీ కూడా సంక్లిష్టమైనవి కావు. మొన్న ఒక వ్యాసంలో రాసుకుంటూ వచ్చారు డాక్టర్ హెగ్డే అనేటువంటి ఆయన, మైసూరు ఆయన. గుండెపోటు మొదటి స్థానంలో ఉంటే క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. డాక్టర్లు మతి తప్పి రాసేటువంటి దీనివల్ల చచ్చేవాడు మూడో స్థానంలో ఉంటే వాళ్ళు రాసిన మందుల వల్ల చనిపోయే వాళ్ళు 4వ స్థానంలో ఉన్నారంటూ ఇలా వరుసపెట్టి రాసుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు 3వ స్థానంలో 4వ స్థానంలో చనిపోతున్న వారంతా అంటే మందుల వల్ల చనిపోతున్న వారి సంఖ్య చాలా ఎక్కువైందని చెప్పేసి, అలాగే అమెరికాలో కూడా చాలా మందులు నిషేధించారని ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. మీరేం చేస్తున్నారంటే సంపాదన ఇప్పుడు 4 అంకెలకు చేరింది ప్రతి వాడికి కూడాను. జల్లిస్లో వేసాయి లేదు ఇంకోటి ఏదో చెప్తారు, మన అక్కడ డాక్టర్లు కూడా ఉన్నారు కొంతమంది, అది వాళ్ళ వృత్తి, అది వేరే సంగతి. అలాగే ఈ డాక్టర్లు చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసి కూడా తప్పగా అక్కడ పరిగెత్తూనే ఉంటారు. ఎందుకంటే మన చిన్నతనంలో అమ్మమ్మలో నాయనమ్మలు ఉండేవాళ్ళు ఏదో కడుపు నొప్పి వచ్చిందంటే అదే కొంచెం బాంబులు ఉప్పుకాలు పెట్టా తగ్గిపోయేది అనేవాళ్ళు. అలాగే ఇప్పుడు ఈ కాలంలో పొట్టలు పెరుగుతూ ఉన్నాయి, అలాగే కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంది, అలాగే రకరకాల డిసీజ్ కూడా వస్తున్నాయి. ఈ కొలెస్ట్రాల్ అనేది మీకు మీరే తగ్గించుకోవచ్చు. అది కూడాను ఆఫ్టర్ ఆల్ అది కూడాను ఒక 40 రోజులు దానిమ్మకాయ రసం పొద్దున్నే 100 ml చొప్పున తాగినట్టయితే మీ కొలెస్ట్రాల్ నార్మల్గా వచ్చేస్తుంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, యాంజియోగ్రామ్ తీయాల్సిన పని లేదు, యాంజియోగ్రఫీ వద్దు, బైపాస్ వద్దు, వాళ్ళు మన్నొద్దు, ఏమొద్దు. మీరు చేసుకుని ప్రాణాయామం చేసినట్లయితే అవన్నీ మింగిందానంటే ఎక్కువ కాలం పడుతుంది. మీరు అవన్నీ మింగినట్లయితే బతికే కాలంలో 3వ వంతు వరకు మిగుతారు. నేను చెప్పిన మాట కదా, అది MD FR చేస్తారన్నా ఎట్లాంటి డిగ్రీలు 10 డిగ్రీలు డాక్టర్ చెప్పిన మాట ఇది. అలా మీ ఆరోగ్యాన్ని మీ చేతులను మీరే పాడు చేసుకోవద్దు. ఏ చిన్నదానికైనా కూడా